కళ్ళెదురుగా నన్ను పెట్టుకుని యాదానికి దిగులుగా ఉండావు? నువ్వు ఆలోచన చేస్తా ఉండేది నా గురించి కాదు కదా? ఏందమ్మీ? మా నేను చూడలేదనుకుంటా ఉండవా? అన్నతో మాట్లాడేటప్పుడు పట్టించుకోలేదనుకుంటా ఉండవా? సూపర్ మార్కెట్ కాడ వజ్రావతి కాడ నుంచి తప్పించుకున్నప్పటి నుంచి నేను చూస్తానే ఉండా. నేను అన్న దగ్గర ఉండాననగానే నువ్వు సంతోషపడలా, ఆశ్చర్యపోయినావు. నేను ఇన్ని దినాలు అన్న కాడనే ఉండానమ్మా. అంటే అది నేను ఊహించలేదు కదమ్మీ. మరి ఊహించకపోయినా అన్నా చెల్లెలు ఒకే చోట ఉంటుండారంటే సంబరపడాల కదా? నీ మొక్కల్లో సంబరమేలా? అంటే నేను అన్నకాడుండేది ప్రమాదమా అమ్మా? అన్నకాడ నేను ఉండకూడదా? వీళ్ళిద్దరేంది ఏం మాట్లాడుకుంటా ఉండారా? నా గురించి తెలిసిపోయినదా? యాంతమ్మి నీ మాటలు? ఈడికొచ్చినాక కూడా అన్నను చూసినాక ఆనందపడతావనుకున్నా, కానీ రాంగానే అన్న సెంప పగలగొట్టినవు. అప్పుడు కూడా నీ కళ్ళలో కోపమే కనిపించినది తప్ప సంతోషం కనపడలా. అంటే ఇవన్నీ అప్పుడే అడుగుదాం అనుకున్నానమ్మా, కానీ మీరిద్దరూ మాట్లాడుకుంటున్నారని వదిలేసిన. ఏమైనాదమ్మా? అన్న మన నుంచి దూరంగా వెళ్ళిపోయి నీకి యాదన్న కారణం ఉండదా? మనం అన్నతో కలిసి ఉంటే ఏదైనా ప్రమాదం వస్తుందా? అమ్మో, సిన్ని, అట్టేం లేదమ్మీ. అయినా ఇన్ని సంఘటనలు మనసులో ఎట్టుకున్నావా నువ్వు? నాకేమీ తెలియదనుకుంటా ఉండారు కదా మీరంతా. నేనేదో అమాయకురాలనని, తల్లి సాటు బిడ్డనని, తల్లి చెప్పినట్టల్లా ఇంటానని అనుకుంటా ఉండారు కదా. నా ఎదురుగానే మాట్లాడుకుంటా ఉంటే ఆడ ఏం జరుగుతా ఉండదో నాకు తెలీదా అమ్మా? తెలుసుకోలేనంత పిచ్చిదాన్నా? అట్టా అని నేనెందుకు అనుకుంటాను? చిన్నపిల్లవు కదా, పెద్ద పెద్ద విషయాలు తెలియకపోతేనే మంచిది అనుకుంటాను. పెద్ద పెద్ద విషయాలు అంటే నేస్తం గురించా, వజ్రావతి గురించా? లేదంటే అన్న గురించా, నీ గురించా? నువ్వు నేస్తం కాడే ఉన్నావు కదా, ఆడ ఏం జరిగినది? నేను వజ్రావతి కూడా బందీగా లేనని తెలిసినా కూడా నువ్వు నా గురించి నేస్తానికి యాదానికి చెప్పలా? నేను సూపర్ మార్కెట్ కాడ ఉన్నానని తెలిసి వచ్చేసినావు కదా, మరి వజ్రావతికి ఎట్టా తెలిసినది? యాందిమా, నేను అడిగేదే గాని నువ్వు యాన్ చెప్పవా? చెప్పాలనిపించట్లేదా? లేకపోతే చెప్పకూడదా? సిన్ని, ఏంది ప్రశ్నలు? యాదానికి మాటలు? నిన్నేస్తం కాడ ప్యానాలు అరిచేతిలో పెట్టుకుని బతికినా వజ్రావతి
నిన్ను బంధించినాదని తెలిసినాక నువ్వు యామైపోతావని తనకలాడిపోయినా నిన్న పోరంబోకు ఎదవలు ఎత్తుకుపోయినప్పుడు ఏం చేయాలో తెలియక ఏడుస్తా డాక్టర్ సారింటికి పరిగెత్తినా నువ్వు ఆసుపత్రిలో ఉన్నావని తెలిసినప్పుడు ఆడికి వచ్చినా ఇందులో నేను పడ్డ ప్రతి బాధకి రాలిన ప్రతి కన్నీటి బొట్టుకి కారణం నువ్వా మీ అన్నయ్య? చెప్పమ్మి, నువ్వు నా కూతురు అయినందుకు నేను నిన్ను బాధలు పడినానా, లేక నా కొడుకు అయినందుకు పడినానా, లేకపోతే మీ ఇద్దరికి తల్లి నేనెందుకు పడినానా? చెప్పు. తల్లికైనా తండ్రికైనా కూతురు గురించి ఉండేది ఒకటే ఆలోచన, తన్ని బాగా పెంచాలని, మంచోడికిచ్చి పెండ్లి చేయాలని, ఒక గొప్పింటికి పంపాలని. కూతురు అసలు కన్నీళ్ళే పెట్టకూడదనుకుంటారు కన్నోళ్ళు. కానీ నువ్వు యానాడైనా కన్నీళ్లు పెట్టకుండా ఉండవా? ఇంట్లో ఆడపిల్లున్నప్పుడు తల్లైనా తండ్రైనా అన్నైనా తమ్ముడైనా ఆ పిల్లని కాపుకుంటూ ఉండాలా, జాగ్రత్త పడాలా. కానీ నీ అన్నంత జాగ్రత్త పడినాడా? ఇద్దరిని ఒకేసి వెళ్ళిపోలా? వజ్రావతికి భయపడి పరుగులు తీస్తా ఉంటే అడ్డం పడినాడా? ఆ ఇంజనీర్ సార్ నిన్ను అనుమానించి అన్ని మాట్లాడుతూ ఉంటే వచ్చి ఆపినాడా? ఏనాడైనా నీ మంచి కోరినాడా? లేదు కదా. ఆదానికి అన్ని చూడగానే అంత కోపం వచ్చినది. అది కాకుండా మనకి తెలియకుండా పోయి ఆ వజ్రావతితో వ్యాపారం చేసి ఆమెతో గొడవ పెట్టుకుని వచ్చినాడు. మనకి భయం లేకుండా చేయాల్సినోడు ఆడే భయపడతా ఉంటాడు. ఇప్పుడు ఆడిని గుడ్క మనమే కాపాడుకోవాలా? మనసులో ఇంత దిక్కులు కుబులు ఉంటాయి కాబట్టే ఆలోచన చేస్తా ఉంటానమ్మి. అంతేకాని నీ కాడ యాతో దాయాలని కాదు. అయినా నిజం చెప్పు అమ్మా నువ్వు. స్వామి, సంతోషమేనా? చాలా సంతోషం స్వామి. ఏదిగో నా కూతురు దగ్గరికి వెళ్తున్నాను. నేను తండ్రి అని తెలియకపోయినా నన్ను చూడబోతుంది, నన్ను మనిషిగా గుర్తుపడుతుంది. అవును బుడత, అసలక్కడ చిన్ని నిన్ను చూసిన తర్వాత ఏమి జరుగును అని నాకు కుతూహలముగానే ఉన్నది. జాగ్రత్తగా పని ప్రారంభించుము. అలాగే స్వామి.
రమణమ్మ సీను వీళ్ళు ముగ్గురు ఉండగా నేను సిన్నికి మాత్రమే కనిపిస్తే సిన్ని నన్ను మాయలోడు అనుకునే ప్రమాదం ఉంది. అంటే నేను సిన్నికి ఎదురుపడినప్పుడు రమణమ్మ సీను దగ్గర ఉండకూడదు. ఏందిరా, కాస్త ఓపిక చేసుకో, అన్ని పనులు అవుతాయి. కంగారు పడితే ఎట్టా? ఇప్పుడేగా అందరం ఓ గూటికి చేరినాం. ఇంకా ఎవరికి ఏ సమస్య లేకుండా నేనే చూసుకోవాలా. సినా, అయ్యో యాంద్రా ఇట్ట పడిపోయినావు? లే, ఏంటిట్టుపడ్డావు? ఏమోనమ్మా, ఏందో ఉండట్టుండి పడిపోయినాను. ఏంటి అప్పుడే లేచాడు? ఏమైనాదినా? కాల్సారి నీళ్లలో పడిపోయానమ్మే. శాంతమే, నువ్వే దానికి బయటకు వచ్చినావు? నేను అది ఎవరో బయట ఉన్నట్టు అనిపిస్తేను. ఎవరూ లేరే. అమ్మా, అదిగో అట్లా వెళ్ళిపోయినాడు. పాసుదా ఈడెవరు లేరుగా సినే. లాన్నా, నేను చూసినా. నా దొంగ అనుకుంటా. మనం వచ్చిండే చూసి ఇంటెనకలా దాక్కుని ఉండుంటాడు.
దొంగ దొంగ అవుమ్మా. ఆడు దొంగ లేదంటే వజ్రావతి పంపిన మడిసా. సినా ఆడెవడైనా గానీ జాగ్రత్త. అటెళ్ళి చూద్దాం పా అన్నా. సిన్ని నువ్వు ఈడ్నే ఉండు. సినా పా మనం వెళ్ళి చూద్దాం. ఆడెవరూ లేరు. నువ్వేదో బెమ్మపడ్డట్టున్నావమ్మీ. పా లోపలికి. సినా నువ్వు గుడ్డలు మార్చుకో పా. హేమధర్మరాజా, చాలా సంతోషంగా ఉంది. నా కూతురు చెల్లి నన్ను చూసింది. తనకి నేను కనిపిస్తున్నాను. ఈ ఆనందం అనుభూతి చాలా కొత్తగా ఉంది స్వామి. బుడతా స్వామి వచ్చారా స్వామి? నా సంతోషాన్ని కళ్ళారా చూడటానికి వచ్చారా? చూసారా స్వామి, చిన్ని నన్ను చూసేసింది. అంతా వీక్షించాను బుడతా. ఈ అనుభూతి నీకు కొత్తగా ఉందేమో, నాకు మాత్రం చాలా వింతగా ఉంది. వింతే కదా స్వామి. ఆత్మ మానవరూపం ధరించడం ఏంటి? కోరుకున్న మనిషికి మాత్రమే కనిపించడం ఏంటి? అది కాదు బుడతా, నీ పరిస్థితి చూస్తుంటేనే చాలా వింతగా ఉంది. నీవు మా భవిష్యవాణిని దాచివేసి అందులో ఒక పుటను చించివేసిన దగ్గర నుంచి నిన్ను గమనిస్తూనే ఉన్నా. తల్లి ప్రేమ గురించి ఎంత తాపత్రయపడ్డావో నాకు తెలుసు. అలాగే నీ కూతుర్ని నీ తల్లి దగ్గరికి చేర్చాలని ఎంత ఆశపడుతున్నావో కూడా నాకు తెలుసు. 20 ఏళ్లుగా ఆత్మరూపంలో ఉండి నువ్వు చేసిన ప్రయత్నం చేస్తూనే ఉన్నావు. ఇప్పుడు ఈ వరప్రభావం చేత నిన్ను నీ కూతురు చూస్తుంటే మాత్రం పరిగెడుతున్నావు, కనిపించకుండా దాక్కుంటున్నావు. నిజమే స్వామి, కానీ ఏం చేయమంటారు? యమధర్మరాజు గారు కొన్ని నియమాలు పెట్టారు కదా. నేను నా కూతురికి మాత్రమే కనిపించి మిగతా వాళ్ళకి కనిపించకపోతే మొదటికే మోసం వస్తుంది. అందరు నన్ను మాయగాడు అనుకుంటారు. అవునవును, అందుకే నువ్వు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నావు. చాలా మంచిది. ఇలాగే జాగ్రత్తగా ఉండి నువ్వు అనుకున్నది సాధించు. అలాగే స్వామి. నేను చెన్నికి మాత్రమే కనిపిస్తానని రుజువైంది. మరి ఇంట్లోకి ఎలా వెళ్ళాలి? చెన్నితో పరిచయం ఎలా పెంచుకోవాలి? ఎవరికి అనుమానం రాకుండా ఎలా మాట్లాడాలి? ఈరోజు అమృత ఘడిలు పూర్తయ్యేలోపు అసలు ఇది సాధ్యమేనా? ఏంరా
రోజులు గడుస్తూ ఉంటాయి కదా, పర్వాలేదని అనుకుంటూ ఉండవా? అట్టా ఎందుకు అనుకుంటానమ్మా? మరి లేకపోతే ఏంద్రా? నువ్వు నాకు ఏం చెప్పినావు? నువ్వు ఏం చేస్తుండావు? చిన్ని నా పెత్తింటికి తీసుకెళ్లి దారిని చూడమన్నాను కదా. అమ్మా, నేను ఆ ప్రయత్నంలోనే ఉండా. ఆలోచన వచ్చింది వెళ్ళిపోనికి. ఆడ శారదమ్మ మాత్రమే ఉండదు, పక్కనే వజ్రావతి కూడా ఉంటుంది. పరుగు తీసే పోరులో గమనం చీకటైనా నీకు గెలుపే సాధ్యమా? ఇలపై రాళ్ల ఎదపై అలమటించే ప్రాణమా, నీకై తండ్రి గుండె తల్లడిల్లే తరుణమా? ఓ దైవమా, ఎవరు మీరు? చూసావా ఈ తండ్రి తపనా? జాలన్నదే ఎవరు కావాలి? నాయనా, ఒకళ్ళని చూడాలని, ఒకళ్ళు కనిపించాలని ఎదురు చూసి చూసి ఈరోజు ఇలా ముందుకొచ్చాను.